చంద్రబాబు నాయుడు గారు చాలా నిజాయితీతో నేను కొన్ని విషయాలుగా నేను తప్పు చేశాను, వాటిని నేను సరిదిద్దుకుంటాను, ప్రజా తీర్పుని గౌరవిస్తానని ఆయన చాలా ఓపెన్గా అనేక సందర్భాల్లో నేరుగా ప్రజలతో మాట్లాడి కొన్ని విషయాలు ఆయన కరెక్ట్ చేసుకున్నారు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ అంతిమంగా నిర్ణేతలు ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఇట్స్ ద పీపుల్, వీఆర్ నాట్ ద వన్స్ టు డిసైడ్. ఇప్పుడు ప్రజలు మీ 3 క్యాపిటల్ ఫార్ములాని తిరస్కరించారండి. తిరస్కరించినప్పుడు మళ్ళీ మీరు అదే పందాలోకి వెళుతూ మీరు అమరావతి మీద విషం చెమ్మటం అనేది ప్రజలు యాక్సెప్ట్ చేయలా. అమరావతి ఉద్యమాన్ని మీరు అణగదొక్కినటువంటి తీరుకు వ్యతిరేకంగా ప్రజలు మీ పైన తిరుగుబాటు చేశారు కాబట్టి మీరు 11 స్థానాలకి పడిపోయారు. అంటే మీరు దాని నుంచి ఏం పాఠం నేర్చుకోరా? నేర్చుకోవాలి కదా. ఆ రకంగా పాఠాలు నేర్చుకోనటువంటి వ్యక్తులు, ప్రజా తీర్పుని గౌరవించినటువంటి వ్యక్తులు అసలు ప్రజాస్వామ్యంలో ఉండటానికి అర్హులు కాదు. ఒక రాజకీయ పక్ష నాయకుడిగా ఉండటానికి అర్హుడు కాదు, ఒక పార్టీని నడపడానికి కూడా అర్హుడు కాదు. కాబట్టి ఆ విధమైనటువంటి పాఠాలు నేర్చుకోకుండా ఇంకా విషం చిమ్ముతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఇక్కడ మొన్న మళ్ళీ అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి గురించి దేనికి మాట్లాడారంటే అమరావతికి చట్టబద్ధత కల్పించినటువంటి ప్రక్రియ ఢిల్లీలో ప్రారంభమైంది.